దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము డిసెంబర్ నెల 15వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 67వ సంకీర్తన మొదటి వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము కీర్తనల గ్రంథము 67 సంకీర్తన మొదటి వచనాన్ని మనము చదువుకొని మనం ధ్యానించుకుందాము. భూమి మీద నీ మార్గము తెలియకుండునట్లును, భూమి మీద నీ మార్గము తెలియబడునట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము కీర్తనకారుడు భూమి మీద యెహోవా దేవుని యొక్క మార్గాన్ని తెలియబడేటట్లు, అలాగే ఆయన రక్షణ కార్యము తెలిసేటట్లుగా మనము తెలుసుకొని భూమి మీద ఉన్నటువంటి మానవులకు అది తెలియబడినట్లుగా మనము చేయుటకు, మనల్ని కరుణించి మనల్ని దీవించి మనల్ని ఆశీర్వదించమని కీర్తనకారుడు దేవుని ప్రార్థిస్తున్నటువంటి సంగతి. దేవుని మార్గము, ఆయన రక్షణ మానవులు కోరుకుంటున్న మానవులను కూడా కీర్తనకారుడు దేవునికి చేయుచున్న విజ్ఞాపనమును మనము ధ్యానించుకుంటున్నాము. అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి, భయభక్తులు అనేది చాలా ముఖ్యము. ఎప్పుడైతే మానవుడిలో భయభక్తులు ఉంటాయో దేవుని ఆజ్ఞలు తప్పకుండా పాటిస్తాడు. దేవుని యొక్క ఆశయాన్ని దేవుని మానవు నుండి కోరుకుంటున్నది తప్పకుండా జరుగుతుంది. భయభక్తులు కానీ ఉంటే అది భయభక్తులు కలిగి ఉండాలి. అందుకనే భయభక్తులు కలిగి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మన విజ్ఞాపన ప్రార్థన వలన దేవుని నుంచి సకల ఆశీర్వాదాలు మనము పొందుకోవచ్చు. ఈ సకలాశీర్వాదాలలో దైవోపదేశం, క్షమాపణ, భౌతిక ప్రయోజనాలు కూడా ఇందులోనే ఉంటాయి. ఎందులో? ఈ సకలాశీర్వాదాలలో. ఈ సకలాశీర్వాదాలు పొందుకుంటానికి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనలో ఉండాలి. అది ముఖ్యమైన విషయము. సకలాశీర్వాదాలు, దేవుని ఉపదేశాన్ని, క్షమాగుణాన్ని, భౌతిక ప్రయోజనాలు ఇవన్నీ కూడా అందులోనే ఉంటాయి కనుక మనం జాగ్రత్తగా సకల ఆశీర్వాదాల కొరకు మనము ప్రాధేయపడాలి. మనుషులు దేవుని ఆశీర్వాదానికి, ఆయన దీవెన కొరకై మనము దేవుని వెదకి ఆయన ఆశ్రయాన్ని కోరుకోవాలి. మనకి ఏదో ఈ ప్రయోజనాలు మనకు చేకూరుతాయి, మనం ప్రార్థన చేస్తే అనే ఉద్దేశాన్ని మనం పక్కన పెట్టాలి. మనం ఎప్పుడైనా సరే హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన, హృదయపూర్వకమైనటువంటి మన నుండి అభ్యర్థన దేవునికి చేరాలి. అప్పుడు ఆయన దీవెన కొరకు మనము దేవుని వెతకాలి, ఆయన ఆశ్రయాన్ని మనం కోరుకోవాలి. చూసారా దేవుని బిడ్డలారా, దావీదు గారైతే ఎడతెగక ఆయన ప్రార్థనలలో దేవుని ఆశ్రయాన్నే కోరుకుంటాడు. మాకు ఏది అక్కర్లేదంటాడు. ఆయన రాజు అయినా సరే ఆయనకు ఆశ్రయాలు కావాలంటే అనేక ఆశ్రయాలు ఉన్నాయి. ఈ ఆశ్రయాలన్నీ తాత్కాలికమైన ఆశీర్వాదాలు, అది దేవుని సన్నిధిలోని ఆశీర్వాదం కాదు. అందుకనే కీర్తనకారుడు దేవుని సన్నిధి,
దేవుని సన్నిధి ఆశ్రయంగా కావాలంటాడు. నిత్యము దేవుని సన్నిధిలోనే నేను ఉండాలంటాడు. నేను దేవుని నీ సన్నిధిలో నేను నివసించుటకు నాకు అవకాశం ఇయ్యయ్యా, మాకు అర్హత ఇయ్యయ్యా అని దేవుని ప్రార్థిస్తుంటాడు. దేవుని ఆశ్రయమే ఆయనకు కావాలి. ఇశ్రాయేలును దేవుడు ఎలా ఆశీర్వదించాడో చూస్తున్న మనం అందరము దేవుణ్ణి మనము ఘనపరచాలి. అది సామాన్యమా? ఐగుప్తులో దాస్యము అది 430 సంవత్సరములు ఫరో చక్రవర్తి దగ్గర దాసులై అనేకమైనటువంటి నికృష్టమైనటువంటి పనులు చేయుచు దాస్యానికి వాళ్ళు లోనైపోయి ఎవరికి చెప్పుకోలేక వారి యొక్క ఘోష, వారి యొక్క ప్రార్థన చిట్ట చివరిలో వాళ్ళు దేవుణ్ణి ఎంతగా కొనియాడుకున్నారో అవన్నీ వాటి ప్రకారంగా అవి చూస్తున్న మనం అందరము దేవుణ్ణి మనము ఘనపరచాలి. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనములో నిన్ను గొప్ప జనముగా చేసి నీ నామమును గొప్ప చేసి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానము మనందరినీ ఆ ఆశీర్వాదములో పాలిభాగస్తులు మగుటకు అబ్రహాముకున్న విశ్వాసమే మనందరిలోనూ ఉండాలని దేవుణ్ణి మనం బ్రతిమాలుకోవాలి. మనకి ఏదైనా కార్యాలు మనకి జరగనప్పుడు ఇవి 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 ఎందుకు మనకు జరగట్లేదనే ఒక వెనుకబాటుతనము మనలో మనకి ఉండకూడదు. ఆయన ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తాను? నిన్ను గొప్ప జనముగా చేసి ఒంటరిగా ఉన్న వాళ్ళని గొప్ప జనముగా చేస్తాడట దేవుడు. మరి ఈ మాటను మనం ఎంత జాగ్రత్తగా నమ్మాలి, విశ్వసించాలి. ఎప్పుడు మనము దేవుని యందు భయభక్తులు కలిగి వినయ మనస్సుతో దేవుని మనం ప్రార్థిస్తే ఆయన మనల్ని గొప్ప జనముగా చేసి నీ నామమును గొప్ప చేస్తానంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. అబ్రహాముతో చేసిన వాగ్దానము మనందరినీ ఆ ఆశీర్వాదంలో పాలిభాగస్తులను కూడా మనల్ని చేస్తానంటున్నాడు. మరి అబ్రహాముకున్న విశ్వాసము మనందరిలోనూ ఉండాలని దేవుణ్ణి మనం బ్రతిమాలుకోవాలి. దేవుని బ్రతిమాలకుండా ఏదో ప్రార్థన చేస్తే వస్తుందని కాదు. విశ్వాసంతో హృదయపూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉంచి అడిగితే తప్పకుండా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని సహవాసములో జీవించాలి. అప్పుడు తప్పకుండా దేవుని మార్గము, ఆయన రక్షణ, ఆయన దీవెన మనకు తప్పకుండా కలుగుతుంది. నిత్య ప్రార్థనలతో మనం ఉంటే పరలోకాశీర్వాదాలు తప్పకుండా పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీ పాదములకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను నిత్యము నాయన ఇలాగ మేము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, భూమి మీద నీ మార్గము తెలియబడేటట్లును, నీ రక్షణ తెలియబడేటట్లుగును మేము చేయుటకు తండ్రి. ఇదిగో తండ్రి, మేమందరము బహుజనముగా తండ్రి సమాజముగా మేము కూడుకొని ప్రార్థనలు మేము చేసుకుంటూ నీ వాక్యాన్ని వెదజల్లే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.